జీవితంలో తప్పకుండా ఏవి దానం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలో వాటిని మూడిటిని చెప్తున్నారు. అందుకని తుల్య నామా నిదేయాని, ఈ మూడు నీ జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా ఇచ్చానా లేదా చూసుకో. అందులో మొట్టమొదటిది గోవు. గోదానం నీ జీవితంలో ఒక్కసారైనా చేశావా? సంకల్పంతో శశాస్త్రీయంగా గోదానం చేసిన వాడవైతే నీ జీవుడు రక్షింపబడతాడు. ఇహము పరము రెండూ కలుగుతాయి. మహాభారతంలోనే నాచికేతోపాఖ్యానం అని వస్తుంది. అందులో గోలోక వర్ణనము అని ఉంటుంది. అసలు ఆ గోలోకం ఎలా ఉంటుందో, ఆ గోలోకం ఎంత గొప్ప స్థితిలో ఎంత అందంగా ఉంటుందో, గోవులను పోషించిన వారు గోవులను సేవించిన వారు ఎంత అభ్యున్నతిని పొందుతారో, ఎంత గొప్ప సుఖ సంతోషాలని పొందుతారో దాన్నంతటినీ కూడా గోలోక వర్ణనంలో వర్ణించి చూపిస్తారు. అంటే గోసేవ చేయడం అంత గొప్ప. గోత్రం, గోత్రం అంటే మనందరి యొక్క పెద్దలు కూడా ఒకప్పుడు గోసేవ చేసి తామర తంపరగా సంతానాన్ని పొంది ఇంత పెద్ద వంశవృక్షం పెరిగి మన వరకు వచ్చింది. అంటే గోసేవ సంతానకారకము. గోసేవ చేస్తే లభించనిది లోకంలో ఉండదు. అందుకే ఏ పెద్ద కార్యం చెయ్యండి, గోవుని దానం చెయ్యండి అంటారు. శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా వైతరిణి నది అని దాటవలసి ఉంటుంది. ఆ నదిని దాటడం చాలా దుష్కరమైనటువంటి కర్మ. అది గోదానం ఎవరైనా చేశారా అని చూస్తారట. చూసి గోదానం చేసిన వాడైతే వాడికి గోవు అక్కరకొచ్చి గోవు తోక పట్టుకుని అందులో మునిగిపోవలసిన అవసరం లేకుండా ఆ భయంకరమైనటువంటి నదిని దాటిపోయి వెళ్ళిపోతాడు. అంటే గోవు ఎంత రక్షించగలదు అంటే, శరీరము పతనమైపోయిన తరువాత జీవుణ్ణి కూడా కాపాడగలిగినది ఏది అంటే గోవు. ఆ గోదానం చేసినటువంటి వాడు అంత రక్షింపబడతాడు.